Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. దేశమా 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 యెహోవా మాట వినుము. వినని రాజు యెహోయాకీము. యెహోయాకీను కాదు, యెహోయాకీము ఆయన తండ్రి. ఆయన చనిపోయినప్పుడు ఆయన శవము చెత్తతో పాటు పడవేయబడినది. ఎందుకంటే ఆయన యెహోవా మాట వినలేదు. అది చాలా సీరియస్ వార్నింగ్. నిన్న చెప్పుకున్నటువంటి రీతిగా చాలా సీరియస్ వార్నింగ్. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు సీరియస్ వార్నింగ్ ఏంటంటే సువార్త అది యెహోవా మాటే, యేసుక్రీస్తు మాట కూడా అదే సువార్త. దాన్ని వినాలి, లేకపోతే చాలా ముప్పు జరుగుద్ది. మనకి మంచి ఆ, ఆ చివరి ఆ యొక్క అంతిమ కార్యాలు చక్కగా జరగచ్చు, కానీ ఈ యెహోయాకీము వలె మనం ఆ విధంగా ట్రీట్ పడకపోయినప్పటికీ మరి ఇంకా దానికంటే తీవ్రమైనటువంటి నిత్య నాశనం, నరకం దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అలాంటి సీరియస్ వార్నింగు దాన్ని మనం ఇక్కడ ఇర్మియా 22లో చూస్తాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడనున్న అనేక రకములైన దేవోక్తులు కాలక్రమములో ఇవ్వబడినవని యెషయా గ్రంథం శ్రద్ధగా చదివేటువంటి వారికి తెలుసు. కొన్నిసార్లు ఈ దేవోక్తుల కాలక్రమం ఆశ్చర్యమును పుట్టిస్తుంది. మరికొన్నిసార్లు ఈ అంశమును బట్టి అమర్చబడినట్లుగా స్పష్టంగా ఉంటుంది. ఈ ఇర్మియా 22లో ఏంటి, ఇక్కడున్నటువంటి ఆ రాజుల గురించి చెప్పబడినటువంటిది, దాని ఫంక్షన్ ఏంటి, దాని పాత్ర ఏంటి? ఇర్మియా 22లో యోధా చివరి రాజుల గూర్చిన అనేక ప్రవచనములు ఈ అధ్యాయంలో ఉంటున్నాయి. కానీ అవి ఒక కాలములో, ఒక కాలక్రమములో అమర్చబడలేవు. బహుశా ఈ ప్రకటనలన్నిటి కలిసి తరువాతనున్న అధ్యాయంలో పరిచయం చేయబడిన ఫలవంతమైన రాజునకు భిన్నంగా ఉంటున్న పరిస్థితిని తెలియజెప్పుతున్నది. భిన్నంగా అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాయిల్ అని అంటారు. దాని కాంట్రాస్ట్గా మరి 23వ అధ్యాయంలో అక్కడ మంచి రాజు, అక్కడ ఫలవంతమైనటువంటి రాజు, దాని గురించి రేపటి దినాన మనం చెప్పుకుందాం. ఆ ఫలవంతమైనటువంటి రాజు, దానికి విభిన్నంగా ఈ రాజులు ఎట్లా ఉంటారు అని ఈ అధ్యాయం చెబుతున్నది అన్నమాట. ఆ ఫంక్షన్ అది, దానికి దీనికి పోల్చి చూడండి అన్నట్లుగా. మొదటి విషయం, మొదటి 9 వచనములు వారిపై వేలాడుతున్న విపత్తు నుండి తప్పించుకొనుటకు నిబంధన విధులకు దేవుని ప్రజలు తిరిగి రావాలని సిద్కియాకు హెచ్చరిక ఇంతకు ముందున్న అంశమును కొనసాగిస్తున్నది. 21లో ఏ అంశమైతే ఉన్నదో నిబంధన విధులకు తిరిగి రండి అని దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తుంటున్నాడో అదేవిధంగా మరి సిద్కియా రాజుకి హెచ్చరికగా అది కొనసాగుతుందన్నమాట. నిబంధనకు కట్టుబడి ఉండండి అని. అంతకుముందు ఆ అధ్యాయంలో ఎట్లా చెప్పాడో ఆ థీమే, ఆ అంశమే కొనసాగుతుంది. మొదటి 9 వచనాలు ఆ విధంగా ఉంటాయి. మీరు తిరగపోయేటట్లయితే ముప్పు వేలాడుతుంది, విపత్తు మీ మీద వేలాడుతున్నది, ఎప్పుడన్నా రావచ్చు.
అనేటువంటి పరిస్థితి. షల్లూము రాజును గూర్చి ఇర్మియా మరి మొదటి 9 వచనాలు చదువుకుందాం. రెండవ ఐటెంకి వెళ్ళక ముందు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు యోధారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనము మీద కూర్చుండు యోధారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగో ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములననుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని, బాధపెట్టిన వారిని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగ చేసిన ఎడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజుల రథములను, గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తులు సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినిన ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నా తోడు, దేవుడు కూడా ప్రమాణం చేస్తున్నాడు తీర్పు విషయమై. ఆయన పేరుతోనే ఆయన ప్రమాణం చేస్తున్నాడు. యోధారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబనోను శిఖరం వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. 9 వరకు. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొని సంహారులకును నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఆ పట్టణపు మార్గమున పోవును. యెహోవా యందు నిమిత్తము ఈ పట్టణమును ఎలాగు చేసినని ఒకరినొకడు అడుగగా, అత్తటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగు చేసి ఉన్నాడని చెప్పుదురు. రెండవ విషయం, షల్లూము రాజు గూర్చి ఇర్మియా 10, 11, 12 వచనాలు వివరిస్తున్నవి. ఆయన మారు పేరు, ఆ షల్లూము మారు పేరు యెహోయాహాజ్. ఆయన మెగిద్దో దగ్గర క్రీస్తుకు పూర్వం 609లో చంపబడిన చివరి సంస్కరణ చేసిన యోషియా రాజు యొక్క కుమారుడు. ఫరో రాజైన నెకో ఆయనను తీసివేసినంత వరకు కేవలము 3 నెలలు మాత్రమే, ఈ షల్లూము అతను 3 నెలలు మాత్రమే ఆయన పరిపాలించాడు. 605లో బబిలోను అగ్ర సామ్రాజ్యముగా తయారైనంత వరకు యోధా దేశము ఐగుప్తునకు సామంత రాజ్యముగా ఉన్నది. ఈ హిస్టారికల్ ఈవెంట్స్ మనం మర్చిపోకూడదు, ముఖ్యమైనటువంటివి అన్నమాట. పదే పదే చెబుతున్నాం. ఎందుకనంటే ఆ హిస్టరీ తెలుసుకోవాలి. బైబిల్లో ఏదో ఆషామాషిగా కట్టుకథగా చెప్పినటువంటివి కాదు, చరిత్రపై ఆధారపడి ఆ సందర్భంలో జరిగింది. ఇది ఏదో థియాలజీ చెప్పేటువంటి రీతిగా ఇవి చెప్పినటువంటి మాటలు కాదు. ఆ చరిత్రలో ఆ సంఘటన, చరిత్రలో ఆ నేపథ్యంలో చెప్పబడినటువంటి మాటలు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఐగుప్తునకు సామంత రాజ్యముగా ఉన్నది. నిన్నటి దినంలోని వ్యాఖ్యానాలను చూడండి. ఐగుప్తునకు తరలించబడిన తరువాత ఇశ్రాయేలునకు ఆయన
తిరిగి రాలేదు. షల్లూము ఇక తిరిగి రాలేదు. చెరలో చనిపోయిన దావీదు వంశమునకు చెందిన రాజుల్లో ఈయన మొదటివాడు. అంటే చెరలోనే చనిపోయినటువంటి రాజుల్లో ఈయన మొట్టమొదటివాడు షల్లూం. 10, 11, 12 వచనాలు చదువుకుందాం. చనిపోయిన వారి గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్నావా వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఎకను తిరిగి రాడు, తన భూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధారాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. చాలా సీరియస్ కదా. ఇంకా అంతకంటే సీరియస్ ఈయన యెహోయాకీము. ఆయన గురించి మనం చూద్దాం. ఇక్కడ 3 షల్లూము అన్న యెహోయాకీము తనకు బదులు రాజయ్యను. షల్లూము అన్న యెహోయాకీము తనకు బదులు రాజయ్యను. 13 నుండి 23. ఐగుప్తునకు భారీ ఎత్తున యెహోయాకీము పన్ను చెల్లించవలసి వచ్చినది. కానీ తనకు ఘనత తెచ్చుకొనవలననే ఆశను బట్టి మరికొన్ని భారాలు ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆయనపై పెట్టుకున్నాడు. అతను అణగదొక్కేటువంటి వ్యక్తి, దురాశపరుడు, అత్యాశపరుడు, మూర్ఖుడు. ఓకే అని 2 రాజులు 23:35 మనం చూస్తాం. అది చదువుకుందామా? 2 రాజులు 23:35. ఆయన ఎంత ఘోరం, యెహోయాకీము ఎంత క్రూరుడో మనం చూస్తాం. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నీకో అని ఇంగ్లీష్లో ఉంటుంది, నెకోకు చెల్లించాను. ఓకే, ఆ విధంగా పన్ను విషయంలో ఆ విధంగా చేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర పన్ను సేకరించి నెకోకి ఇచ్చాడు అని చూస్తాం. అన్నిటికంటే ఘోరమైంది ఏంటి అని అంటే, తన తండ్రి యోషియా సంస్కరణ నియమాలను తిరిగి రివర్స్ చేసేసాడు. అణగదీసే ఐగుప్తీయులు ఆచారములతో సహా అన్యమతాచారములను ఆయన అనుమతించాడు, వాటికి ఆమోదించాడు. మోషే నిబంధనకు వ్యతిరేకంగా కార్మికులను దోచుకున్నాడు. ఓకే, ఇది కూడా చూద్దాం. అంటే ఈ మోషే నిబంధనలో ఈ విధంగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 19, 13, 24, 14. అంటే పని చేసుకున్నటువంటి వాళ్ళకి తగినటువంటి కూలి ఇవ్వాలి, వాళ్ళని దోచుకోకూడదు అని ఈ మోషే నిబంధనలో ఒక భాగంగా ఉంటుంది. నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఇంకా ద్వితీయోపదేశకాండం 24, 14. నీ సహోదరులనేమి నీ దేశం మందలి
నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటి ఇయ్యవలెను. ఓకే. అంటే నెల జీతం అంటే వాళ్ళ చేత పని చేయించుకొని ఆ పనికి తగినట్టుగా జీతం న్యాయపూర్తిగా ఇవ్వాలి, పోస్ట్ పోన్ చేయకూడదు అనేటువంటిది అక్కడ నిబంధనగా ఉంచాడు. ఇర్మియా దండన అతి తీవ్రంగా ఉన్నది. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండేదవా? యెహోయాకీము యొక్క వినాశకరమైన దుష్ట విధానాలను బట్టి దేశము పతనమైపోయింది. మరి రాజు ఆ విధంగా చేస్తే దేశం పతనమైపోద్ది. అతని వ్యక్తిగత విషయములో అవమానకరమైన చావుకు గురి అవుతాడు. అతని శవము చెత్తతో పాటు పడవేయబడుతుంది. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితేనే గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక, నీకు అలవాటు. చదువుకుందాం. ఆయన గురించి 13 నుండి 23 వరకు యెహోయాకీం గురించి, ఆయన దుర్మార్గతను గురించి మనం ఇక్కడ చదువుకుందాం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ. వాడు విశాలమైన మేడ గదుల గల గొప్ప మందిరమును కట్టించుకొందునని కొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబీ చేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజనగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? నీ తండ్రి అట్లా ఉండలేదా జోజయ్య? మరి నీతి న్యాయములు అనుసరించినా కానీ ఆయన ప్రాస్పరస్గా ఉన్నాడు కదా. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగును చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట యందే, నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీము అను యోధా రాజును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. I'll continue with 18. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. నీ వెటకాండ్రు నాశనమైరి, లెబనోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే
నీ బాల్యము నుండి నీకు వాడుక. సీరియస్ కదా. 23 వరకు. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ వెటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడుదువు. లెబనోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు కదా. సీరియస్ కదా, చాలా సీరియస్. 4వ విషయం, ఆయన కుమారుడు యెహోయాకీము కుమారుడు యెహోయాకీను. ఆయన్ని యెకన్యా అని కూడా పిలుస్తారు, లేక కొన్యా అని కూడా పిలుస్తారు. ఈ రిఫరెన్స్లో మనం చూస్తాం. డిసెంబర్ 598లో యెహోయాకీము చనిపోయినప్పుడు ఈ బాధ్యత ఆయన కుమారుడు తీసుకున్నాడు. అప్పటికే యెరూషలేము ముట్టడి వేయబడినది. యెహోయాకీను కేవలము బాలుడు, 18 సంవత్సరాల వయసు గలవాడు. ఆయన 3 మాసములు ఏలెను, కేవలం 3 మాసాలు ఏలాడు. తరువాత యెరూషలేము పతనమైనది, ఆయన బబులోనుకు కొనిపోబడ్డాడు. అక్కడ మిగిలిన జీవితాన్ని గడిపాడు. 561లో చెరలో ఉండి, అంతవరకు చెరలో ఉండి, బబులోను ఆస్థానంలో మరి ఆ రాజు కనికరపడి బయటికి తెప్పిస్తాడు ఆయన్ని. దావీదు సింహాసనంపై ఆయన సంతానము కానీ మనవ సంతానము కానీ కూర్చుండలేదు. అది విషాదకరమైనటువంటిది. దేశమా 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 యెహోవా మాట వినుము అని 29:30లో చూద్దాం. 29:30 వచనాలు చదువుకుందాం. 29:30 వచనాలు. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఇక అప్పటి నుండి ఇక యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇక యోధా రాజులుగా ఉండరు. ముద్దులాగా వాడు ఆ యొక్క దావీదు వంశం ముద్దులాగా ఉంటుంది. అప్పుడు చిగురు పడుతుంది. అది రేపటి దినాన ఆ మాటలు చూస్తాం. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేశమా 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 యెహోవా మాట వినుము. వెనని రాజు యెహోయాకీము శవము చెత్తతో పాటు పడవేయబడినది కదా. మనం దాన్ని గమనించుకోవాలి. అనుకోవచ్చు, ఇక ఈ క్లెమెంట్ గారు ఎప్పుడు ఇలాంటి నెగిటివ్ కామెంట్సే చేస్తాడని. నేను నెగిటివ్ కామెంట్స్ కాదు, ప్రవక్తలు ఆ విధంగా చెబుతున్నారు. అంటే ఎవరైతే పాపాన్ని వదిలిపెట్టి పవిత్ర జీవితం జీవించడానికి ఇష్టపడరో ఈ మాటలన్నీ కూడాను వాళ్ళకి వ్యక్తంగా ఉంటాయి. కానీ ఈ మాటలు చెప్పాలి, సువార్తలో ఇది భాగం. పశ్చాత్తాపపడాలి, పాపం నిమిత్తమై పశ్చాత్తాపపడాలి. అప్పుడే మరి పరలోకంలో నిత్యజీవం అది ఉంటుంది. ఇప్పుడు మారినటువంటి జీవితం ఉంటుంది. బిబ్లికల్ పరివర్తన వాళ్ళల్లో కనిపిస్తుంది అన్నమాట. పరివర్తన రావాలంటే ఎప్పుడెప్పుడు మంచి మాటలు చెప్పుకోవటం కాదు, ఈ కఠినమైనటువంటి మాటలు కూడా వినాలి. అప్పుడే పశ్చాత్తాపం వస్తుంది. ఎక్కడైతే ఈ పశ్చాత్తాప పడకూడదు, పాపం గురించి చెప్పరో అక్కడ
మానవుల్లో వ్యక్తిగతంగా కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ సంస్కరణ అనేది ఉండదు. మార్పు అనేది ఉండదు. అలాంటిది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇష్టపడేటువంటి వాళ్ళే వారి జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటి వాళ్ళే ఈ మాటలు వింటారు. మరి వ్యక్తంగా ఉంటే ఎప్పుడు నెగిటివ్‌గా చెబుతారు అనేటువంటిది అది మంచిది కాదు. బైబిల్ చెబుతుంది. మరి సువార్త సేవ నమ్మకంగా చేసేటువంటి వాళ్ళు ఆ మాటలు చెప్పాలి. అంతేగాని ప్రజలను రాబట్టుకోవటం కోసమని చర్చెస్ నింపటం కోసమని మరి ఒక ఒక విధంగా వాళ్ళు ఎక్కువ మంది వస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ చందా వస్తుంది అనేటువంటి ఆశ ఉన్నప్పుడు వాళ్ళలో సంస్కరణ రాదు. దేవుని నామానికి అవమానం వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకోవాలి. మనం సరిదిద్దుకోవాలి మన జీవితాన్ని. అప్పుడు దేవునికి మన ద్వారా మహిమ వస్తుంది. మనం ప్రార్థన చేసుకోవచ్చు. పాపాన్ని లోపల పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే లాభం లేదు. అన్ని కోణాల్లో దేవుడు మనల్ని తన మాట ద్వారా మనల్ని పరీక్షిస్తున్నప్పుడు వాటిని తిరస్కరించకూడదు. ఆ మాటలు వినాలి. వినుము 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 విన్నటువంటి రాజు మరి ఆయన గతి ఏమైంది? మరి ఆయన తండ్రి యెషయా సంస్కరణ చేశాడు. ఆయన విన్నాడు, దేవుని మాట విన్నాడు. ఇంకే ఆ ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం ఆయన ఉండొచ్చు. అది ఉన్నప్పుడు ఆయన బట్టలు చించుకొని పశ్చాత్తాపపడి మరి దేశంలో మార్పు తీసుకొచ్చాడు. ఆయన 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 వర్ధిల్లాడు. ఆయన నెమ్మదిగా చనిపోయాడు. మరి ఆయనకి టీవీగా ఆయనకి ఆయన అంత్యక్రియలు జరగబడ్డాయి. కాబట్టి ఉండినా కానీ ఉండకపోయినా కానీ దేవుని మాట వినటం, సువార్త చెప్పినట్టుగా వినటం, వాక్యం చదువుకుని దాని ప్రకారం చేయటం చాలా ముఖ్యం. దేవుడు ఆ విషయంలో మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you all.